నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామభక్తి, వీరత్వం, ధీరత్వం, జ్ఞానం వంటి ఉదాత్త అంశాలు మూర్తీభవించిన దైవంగా ఆంజనేయ స్వామి ప్రసిద్ధుడు. సాక్షాత్ రుద్రతేజో స్వరూపం. జగద్రక్షణకై అవతరించిన మూర్తి ఆంజనేయుడు. బుద్ధి, శక్తి, విశిష్ట జ్ఞానం, దాన్ని వ్యక్తీకరించగల పరిజ్ఞానం, వీటన్నింటి కలబోతే హనుమంతుడు. జ్ఞానవానైన హనుమాన్ మానుషాతీతమైన ఈశ్వర తత్వాన్ని పలుమార్లు ప్రకటించాడు. శివుని అష్టమూర్తులలో ఒకడైన వాయువు ద్వారా ఆంజనేయ అంశ అభివ్యక్తమైంది. వాయుపుత్రుడైన అంజనీసుతుడు జలస్వరూపునిగా, జలాంజనేయ స్వామిగా ఖమ్మం పట్టణంలో నెలకొన్న ఆలయ విశేషాల్ని తిలకిద్దాం పదండి. ఓవైపు అద్భుత ప్రతాపశాలిగా, మరోవైపు ఉదాత్తమైన ప్రసన్న మూర్తిగా హనుమ దర్శనమిస్తాడు. బలానికి, త్యాగానికి, యోగానికి, ధర్మానికి, వినయానికి ప్రతీకగా నిలిచి అనంత సుగుణాల రాశిగా పవనకుమారుడు ప్రకటితమవుతాడు. అలాంటి సర్వదేవతా శక్తిమయుడైన స్వామి జలాంజనేయ స్వామిగా ఖమ్మంలో అత్యావతారమూర్తిగా కొలువుదీరి ఉన్నాడు. ఖమ్మం పట్టణ శివారులోని లక్కారం చెరువులో 1985వ సంవత్సరంలో చెరువు పూడిక తీస్తుండగా నమస్కార ముద్రాంకితుడైన ఆంజనేయ స్వామి మూర్తి బయల్పడింది. జలంలో లభించిన మూర్తి కనుక జలాంజనేయునిగా భక్తులు ఆనాటి నుంచి ఆరాధించుకుంటున్నారు. అవ్యక్త అప్రమేయ పరతత్వ స్వరూపుడు ఆంజనేయుడు. రామాయణంలో తన కోసం కాకుండా పరుల హితం కోసం, లోక రక్షణ కోసం కార్యాల్ని ఎన్నింటినో నిర్వహించిన దురంధరుడైన త్యాగమూర్తి ఆంజనేయుడు. అలాంటి విశిష్ట విలక్ష లక్షణాల కలబోత హనుమంతుడు ఈ క్షేత్రంలో జలాంజనేయ స్వరూపునిగా తేజరెల్లుతున్నాడు. నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి, నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో. రాముని బాణంలా లంకలోకి వెళతాను అని రామాయణంలో అడుగడుగున వినయ విధేయతల్ని ప్రకటించిన దాసాంజనేయుడు అపర శ్రీరామ భక్తి తత్వంతో ఇక్కడ మూర్తీభవించి ఉన్నాడు. శ్రీరామచరణ సేవా తరంగిణికే తన జీవితాన్ని త్యాగం చేసిన నిరుపమాన ధన్యశీలి హనుమంతుడు. ఖమ్మంలోని జలాంజనేయ స్వామి సన్నిధి ఎన్నో ఆలయాలు, ఇతర కట్టడాలతో అలరారుతోంది. అపరూప హృదయంగమంగా, చూడముచ్చటైన ఆధ్యాత్మిక సన్నిధానంగా వర్ధిల్లుతోంది. 2 అంచెలుగా ఈ సన్నిధిలోని ఆలయ సముదాయాన్ని నిర్మించారు. 1985లో ప్రారంభమైన ఈ సన్నిధానం దినదిన ప్రవర్ధమానమవుతూ స్థానిక భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం అవతరణం. శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. సీతా శోకాన్ని పోగొట్టి సీత జాడను తెలిపి రాముని ఆనందపరిచి తద్వారా వానరుల మైత్రి సార్థకతని నిలిపిన హనుమతత్వం సంకటమోచకం, శోకనాశనం. అందుకే స్వామి జితేంద్రుడై ఆనంద స్వరూపుడై ప్రసన్నాంజనేయునిగా భాసిల్లుతున్నాడు. ఈశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు. ఆ అష్టస్వరూపాల్లో భవుడు జలాధిష్టాన దేవత. అలాంటి ఈశ్వరాంశ సంభూతినిగా ఆవిష్కారమైన ఆంజనేయుడు అపార జలనిధిలోంచి బయల్పడి జలాంజనేయ స్వామిగా ప్రణతులందుకుంటున్నాడు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమి. ఖమ్మంలోని జలాంజనేయ స్వామివారి ఆలయ లోగిలి 2 అంచెలుగా ఉంటుంది. ప్రధాన ఆలయానికి దిగువన శివాలయం, సువిశాలమైన ఆవరణలో ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఆలయ సముదాయం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందానుభూతిని పంచుతుంది. రుద్రశక్తి ఆంజనేయునిగా అభివ్యక్తమైంది. రామకార్య జయప్రదం కోసం ఈశ్వరుడే ఆంజనేయునిగా ఆవిష్కారమయ్యాడంటారు. అలాంటి ఈశ్వర చైతన్యమైన జలాంజనేయ సన్నిధానంలో విశ్వేశ్వర సన్నిధి ప్రత్యేకంగా నెలకొని లింగాకృతి చెంతని అమ్మలగన్నయమ్మ అయిన ఆది పరాశక్తి స్వరూపం భాసిల్లుతుంది. గర్భాలయంలోని లింగమూర్తికి వైదిక ఆగమోక్తంగా నిత్య పూజాధికాలు కొనసాగుతాయి. శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. శివోహం 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 శివోహం. అవ్యక్త అప్రమేయ పరతత్వమితడు అంటూ హనుమను వాల్మీకి సుందరకాండ ప్రస్తుతించింది. అలాంటి ఆదర్శనీయమైన వ్యక్తిత్వం, ఆరాధనీయమైన దైవత్వం కలగలిసిన హనుమ సన్నిధానంలో పలు ఉపాలయాలు విశేషవంతంగా విలసిల్లుతున్నాయి. హనుమ హృదయాధీసుడైన శ్రీ సీతారామస్వామి నెలవు, రమా సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సన్నిధి, శ్రీ వెంకటేశ్వర స్వామి, ధనలక్ష్మీదేవి ఆలయాలు సర్వాజనకర్షణంగా వర్ధిల్లుతున్నాయి. ఎన్నో ఉపాలయాల సమాహారం ఖమ్మం జలాంజనేయ స్వామి సన్నిధానం. కాలాత్మక పరమేశ్వర త్రిమూర్త్యాత్మకమైన రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నెలవు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వ్రతాధిష్టాన దైవమైన సత్యదేవుడు చిన్మయ రూపుడై అనంతలక్ష్మీ రమాదేవి సహితుడై దర్శనమిస్తాడు. ఈ ఆలయం పక్కనే కోదండరామస్వామి వారి సన్నిధి ఉంటుంది. అభయవర ప్రదాయకులై అభీష్ట సిద్ధుల్ని అనుగ్రహించే దివ్య మంగళమూర్తులుగా శ్రీ సీతారామ లక్ష్మణులు ప్రకటితమవుతారు. రామ జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహవి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. సాక్షాత్తు భూలోక వైకుంఠంగా విఖ్యాంతిగాంచిన తిరుమల వెలసిన విష్ణుతేజం శ్రీనివాసుడు. అలాంటి వెంకటేశ్వరుడు అర్చావతారమూర్తిగా ఈ ఆలయ లోగిలిలో కూడా నెలకొని ఉన్నాడు. ఈ సన్నిధానంలోనే ధనలక్ష్మీదేవి ఆలయం మరో ప్రత్యేకత. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ. ధనాధిష్టాన దేవత అయిన ధనలక్ష్మీదేవి లౌకిక పారలౌకిక సంపదల్ని అనుగ్రహిస్తుంది. అమ్మ అనుగ్రహంతో లౌకిక పరంగా ఉపయోగపడే ధనమే కాదు, ఆధ్యాత్మిక పారమార్థిక ధనం కూడా లభిస్తుంది. సర్వాలంకార శోభితంగా దివ్య కళల్ని సంతరించుకున్న ధనలక్ష్మి అమ్మవారి దర్శనం సకల శుభకారకం.
వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం అని భక్తులు ఎలుగెత్తి నినదించే ఆ స్వామి కటి వరద అభయ హస్తముద్రలతో భక్తుల పాలిట చింతామణిగా ప్రకటితమవుతున్నాడు. స్వామికి కుడివైపు పద్మాదేవి, ఎడమవైపు గోదాదేవి సన్నిధులుంటాయి. స్వామికి అభిముఖంగా గరుడాళ్వార్ నెలవు ఉంటుంది. ఆలయలోగిలిలో అశ్వత్థ నారాయణ సన్నిధానం అనగా రావి వేప వృక్షాల సముదాయం క్రింద జంట నాగుల ప్రతిమ, సర్పశీర్ష సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమ, గణపతి మందిరం నెలకొని ఉంటాయి. అపర దత్తాత్రేయ అవతారమూర్తి శ్రద్ధ సహనాల ద్వారా భగవంతుణ్ణి సమీపించవచ్చని తెలియచెప్పిన విశిష్ట ఆధ్యాత్మిక స్ఫూర్తి షిరిడీ సాయినాథుడు. మాననీయతే మానవీయత, మానవీయతే మహనీయత అని లోకానికి చాటి చెప్పిన షిరిడీ సాయిబాబా అత్యావతారమూర్తిగా జలాంజనేయ స్వామి సన్నిధానంలో ప్రత్యేక మందిరంలో కొలువుదీరి ఉన్నాడు. భగవత్ సేవకు శ్రద్ధ సహనాలే సోపానాలు. ఆ మార్గాన్ని అనుసరించి ప్రతి మనిషి మనీషి కావచ్చని విశిష్ట ఆధ్యాత్మిక సందేశాన్ని అనుగ్రహించారు షిరిడీ సాయిబాబా. ఈ దివ్య ఆలయలోగిలిలో సాయినాథుని మందిరం మరో ఆకర్షణ. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడైన ఈ అమృతమూర్తి సమస్త అలంకారాలతో భవ్యమోహనంగా సాయినాథుని విగ్రహాకృతి ఆకట్టుకుంటుంది. సులభ సాధ్యమైన భక్తితత్వాన్ని ప్రకటించి మానవీయతే మహిమ గుణ కలబోత అని బాబా విశదపరిచారు. ధునియుక్తంగా ఉన్న ఈ సన్నిధిని దర్శించుకొని భక్తులు సాయినాథుని కరుణకు పాత్రులవుతారు. ఖమ్మంలోని జలాంజనేయ స్వామి సన్నిధానం ఎన్నో ఆలయాల సమ్మేళనమే కాదు, విశిష్ట విలక్షణ ఆధ్యాత్మిక పెన్నిధి కూడా. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి రోడ్డు రైలు మార్గాల ద్వారా ఖమ్మం పట్టణానికి భక్తులు చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి వైరా వెళ్లే మార్గంలో ఇల్లందు క్రాస్ రోడ్ సమీపంలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం అవతరణం. అభయం, ఆనందం, చాతుర్యం, వాగ్వైభవం ఇవన్నీ హనుమ తన భక్తులకు అందించే వరాలు. క్షిప్ర ప్రసాదమూర్తిగా వెంటనే అనుగ్రహించే తత్వంతో స్వామి ప్రఖ్యాతిగాంచాడు. శ్రీమద్ రామాయణం రత్నమాలికలో కొలికపూసగా హనుమ తేజరిల్లుతున్నాడు. ఆ దివ్య తేజస్సు మనందరికీ మార్గనిర్దేశనం చేయాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.